కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన టెస్టింగ్ ప్రాసెస్ దాదాపు పూర్తి కావచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 3 బ్యారేజీలకు మరమ్మతులు చేసి పునరుద్దరించేందుకు ఐఐటీ బాంబే సంస్థల ద్వారా రీడిజైన్ చేస్తున్నామన్నారు. వచ్చే వేసవి నాటికి పనులు పూర్తి చేసిన తర్వాత నీటిని నిల్వ చేసి బ్యారేజీలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎందుకు నీటిని ఎత్తిపోయడం లేదని పదే పదే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారం సుందిళ్ల బ్యారేజీల ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉందని ఎన్డీఎస్ఏ లిఖితపూర్వకంగా చెప్పిందన్నారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటితో కలిసి దేవాదుల, సమ్మక్క సాగర్ ఎత్తిపోతలను పరిశీలించారు. నీటి నిల్వ సామర్థ్యం, ఇన్ఫ్లో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యం కాదనే విషయం వాళ్ళు ప్రజానీకానికి తెలియచేయడం లేదు. మేము చిత్తశుద్దితో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఒక పాజిటివ్ దృక్పథంతో వాళ్ళు ఘోర తప్పిదాలు చేసిన ఇది ఒక సైంటిఫిక్ గా టెస్టింగ్ చేసి రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలనే ఒక కమిట్మెంట్ తో, సిన్సియరిటీతో ప్రయత్నం చేస్తున్నామని. సరే, ఇది ఈ పరిస్థితుల్లో ఉన్న గోదావరి నదీ జలాలు పూర్తి స్థాయిలో మాక్సిమం ఉపయోగించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు దేవాదులకి 2-3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టుకి పోయి ఎంత మాక్సిమం గోదావరి నదీ జలాలు ఉపయోగించగలిగితే అంత చేయడానికి మా ప్రభుత్వం కమిటెడ్ గా ఉందని చెప్పి మనం చేస్తూ, మరి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మొదటి పంటకి నీళ్ళిచ్చే దాంట్లో భాగంగా వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతుందో పరిశీలించడానికి ఇక్కడికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు అద్దెలు కడియం శ్రీహరి గారు, మరొక సహచర శాసనసభ్యులు నాగరాజు గారు, మరొక సహచర సభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ ఈఎన్సీ గారు, ఇరిగేషన్ లో ఉన్న అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ ప్రాంత ప్రముఖులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం. ఈ దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 6,14,000 ఎకరాలు. ఈ 6,14,000 ఎకరాలు ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92% ఆయకట్టుంటే 7-8% నల్గొండ ప్రాంతంలో కూడా కొంత కవర్ అవుతుంది. ఇది ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వడివడిగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానంగా ఫోకస్ చేసి తదుపరి అట్లా కాలయాపన చేస్తూ వచ్చి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టుని ఆనాటి పెద్దలు వారి బ్రాండ్ ఉండదు అనే ఏకైక ఆలోచనతోనే దీన్ని పూర్తి చేయలేకపోయారు. ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పంతో శ్రీహరి గారు లాంటి అనేక మంది అనుభవజ్ఞుల సూచనలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఇక్కడికి ఈ ప్రాజెక్టు దగ్గరకు సుమారు 4 నెలల క్రితం వచ్చి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాకు, నీటిపారుదల శాఖ మంత్రులకి, సహచర శాసనసభ్యులకు కూడా ఎట్టి పరిస్థితిలో ఈ రాబోయే 1 year లో దీన్ని పూర్తి చేయాలనే టార్గెట్ ఇవ్వటం జరిగింది. ఇంతకుముందే సుమారు 122 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి రిక్వైర్మెంట్ ఉంది. సుమారు 70 కోట్ల రూపాయలు వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరికొన్ని గంటల్లో అవన్నీ కూడా నిధులు రిలీజ్ చేసి వడివడిగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పీరియడ్ లోనే
100% ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తుంది. బాటమ్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే స్థలంలో కూర్చొని రివ్యూ చేసినప్పుడు వాటన్నిటికీ పరిష్కారం ఇవ్వటం జరిగింది. కాబట్టి సమస్యలు అనేవి ఏమీ లేవు. 100% మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ దేవాదుల ప్రాజెక్టుని పూర్తి చేయటం జరుగుద్ది. ఇక రెండో విషయం, సహచర మంత్రివర్యులు, అనుభవజ్ఞులు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఇందాకనే చెప్పారు. గడిచిన కొన్ని రోజుల నుంచి నిజాన్ని అబద్ధంగా, అబద్దాన్ని నిజంగా చిత్రీకరిస్తూ రాష్ట్ర ప్రజలని మభ్యపెడుతూ మాయమాటలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏదైతే 8వ అద్భుతమైన కట్టామని చెప్పిన కాళేశ్వరం విషయంలో ఈ ప్రభుత్వం ఏదో చేయలేదు అని వారి చేసే విమర్శలకి ఈ వేదిక ద్వారా 2 ప్రశ్నలు డైరెక్ట్ గా వారిని అడగదలుచుకున్నాను. అయ్యా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా భారతదేశంలో వరి పంటలో రికార్డు స్థాపించింది మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని విషయాన్ని మనం చేస్తున్నా. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించడం జరిగింది. పండించిన ధాన్యంలో 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మా ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ ఒక్క యాసంగిలో 84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వరి రైతుల నుంచి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కొన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని వాస్తవాలు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేం మా మాటలు కాదు. దయచేసి మీరు గమనించాలి, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? 21 అక్టోబర్ 2023. ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి. 21 అక్టోబర్ 23లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతుంటున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీము ఈ బ్యారేజీల దగ్గరికి 24 అక్టోబర్ 23కు వచ్చారు. 24 అక్టోబర్ 23 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రాథమిక రిపోర్టు 1 నవంబర్ 23 వాళ్లే ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ 3 బ్యారేజెస్ లో పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎం వల్ల రాంగ్ ఫౌండేషన్ ఉపయోగించడం వల్ల నీరు నిల్వ ఉంచడం వీలు కాదు. ఈ 3 బ్యారేజీలకి గేట్లు ఎత్తిపెట్టాలి, ఫ్రీ ఫ్లో పర్మిట్ చేయాలి, ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు? టెక్నికల్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, సిడబ్ల్యూసీ వాళ్ళు ఏమో దీంట్లో నీళ్లు నింపబాకండి. మన రాజకీయ నాయకులు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంజనీర్ల మాట కూడా చెప్పకుండా ఎప్పుడే కడియం శ్రీహరి గారు చెప్పారు, మొత్తం నేనే రంగరించి ఇంజనీర్లు అందరినీ పక్కన పెట్టేసి నేనే కాళేశ్వరం కట్టానని చెప్పి నాయకులు కట్టడం వల్ల అది కూలిపోయింది. ఆ రోజే అసలు ఇంజనీర్లు చెప్పినట్టుగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు. సో ఒకసారి తప్పు చేశారు, ఇంజనీర్లు చెప్పినట్టు చేయకుండా దాన్ని కట్టి కూలిపోయేటట్టు చేసి దేనికి పనికి రాకుండా చేస్తారు. మళ్ళీ అది కూలిపోయిన తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, టెక్నికల్ పీపుల్ వచ్చి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునేంత వరకు మీరు గేట్లు బంద్ చేయొద్దు, నీళ్లు స్టోర్ చేయొద్దు అని చెప్తా ఉంటే మీరు లిఫ్ట్ చేయండి అంటే లిఫ్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా మేడిగడ్డలో కనీసం ఆ లెవెల్స్ కనేపల్లి పంప్ లెవెల్ రావాలంటే మేడిగడ్డలో 5 టీఎంసీ నీళ్లు స్టోర్ చేయాల్సింది. ఇవి లిఫ్ట్ చేసి పైన పోయాలి అంటే, అన్నారంలో పోయాలంటే ఆడొక 10 టీఎంసీ నీళ్లు స్టోర్ చేయాల్సింది.
అన్నారంలో పంప్ లిఫ్ట్ చేయాలి, అందులోంచి లిఫ్ట్ చేయాలంటే ఆడ 10 టీఎంసీ నీళ్లు స్టోర్ చేస్తేనే ఆ పంపులకు లెవెల్ అందుతుంది. అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ సుందిళ్లలో పోసిన తర్వాత సుందిళ్లలో కూడా ఒక 8 టీఎంసీలు స్టోర్ చేస్తేనే ఆ పంపులకి ఆ లెవెల్ అందిస్తే ఆ నీళ్లు తీసుకుపోయి శ్రీపాదెల్ల పంపులో పోయాలి. సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పంప్ చేయాలనే కొంత కింద దాంట్లో మేడిగడ్డలో 5 టీఎంసీలు స్టోర్ చేయాలి, పైన దాంట్లో 10 టీఎంసీలు స్టోర్ చేయాలి, ఆ పైన దాంట్లో 5 టీఎంసీలు స్టోర్ చేయాలి. అంటే వీళ్ళు కట్టిన బ్యారేజీల్లో వాటి స్టోరేజ్ కెపాసిటీ అంటే ఆ లెవెల్స్ అందుకోవడానికి కట్టినట్టు. సో ఇప్పుడు అవి ఆ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటేనేమో గేట్లు ముయ్యాలి, గేట్లు మూస్తేనేమో ఈ 3 ఉండవు అన్ని పోతాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. గేట్లు మూయకుండానేమో నీళ్ళు లిఫ్ట్ చేయడానికి లేదు. మరి టెక్నికల్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది ఇందామా, లేకపోతే మీరు చెప్పినట్టు చేద్దామా? మీరు చెప్పినట్టు చేద్దామంటే ఆల్రెడీ ఒకసారి మీరు చేస్తూనే అది కూలిపోయారు, మళ్ళీ అట్లాగే చేస్తే ఈ 3 కనపడకుండా కూడా పోతాయి. నేను ఇంకో మాట కూడా అడుగుతాను, ఈ 3 పైనే స్ట్రైట్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వీళ్ళు వచ్చిన తర్వాత కట్టింది ఈ 3 బ్యారేజీలు. దీని పైనే కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి అక్కడ ఒక డ్యామ్ ఉంది, బ్యారేజ్ ఉంది. అది వీళ్ళు కట్టింది కాదు, వీళ్ళకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది. అదే గోదావరి, అదే ఇసుక కింద నేల. మరి దానికి ఏం కాలే, అదేమో 20 టీఎంసీ కెపాసిటీ, అది మాత్రం అట్లాగే గట్టిగా నిటారు నిలబడి ఉంది, దానికి ఏం కాలేదు. దాని కింద కట్టిన 3 బ్యారేజీలు, తర్వాత కట్టిన 3 బ్యారేజీలు కేవలం 3 సంవత్సరాల్లో కూలిపోయాయి. సేమ్ గోదావరి, సేమ్ ఇసుక కిందది. అది ఎందుకు పోలేదు, ఎందుకు పోయినాయి అంటే ఇట్లోనేమో మీరు ఇంజనీర్ మాట వెళ్ళలేదు ఎవరిది, మీరు సొంతంగా మీకు కావాల్సినట్టుగా మీరు కట్టుకున్నారు కాబట్టి ఇది పోయింది. అదేమో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంజనీర్లు టెక్నికల్ అసిస్టెంట్స్ తీసుకొని వాళ్ళు ఆ రకంగా కట్టారు. ఆ పైన కట్టిన ఎస్ఆర్ఎస్పీ కూడా ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఆ పైన కట్టిన ఎస్ఆర్ఎస్పీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అయినప్పటికి కూడా చెక్కుచెర్ల అదే గోదావరి అది బాగానే ఉంది. మరి ఆనాటి ప్రభుత్వాలు కట్టినేమో చక్కగా స్పష్టంగా ఉన్నాయి, ఇప్పుడు మీరు కట్టినేమో కూలిపోతా ఉన్నాయి. మళ్ళీ మీరు కూలిపోయిన తర్వాత జరిగిన తప్పుని సరిదిద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ లో ఉండేటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం పూర్తి చేసి కంప్లీట్ చేసి నీళ్లు ఇద్దామనంటే ప్రజల్ని తప్పుదో పట్టించి బ్యారేజీ లేకపోయినా నీళ్లు నింపుకోవచ్చు అని ఒక తప్పుడు ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం చేసి మీరు ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రజల మీద వదిలేరు. ఇది కామన్ మ్యాన్ గా నేను స్ట్రైట్ అడిగినటువంటి విషయం. దయచేసి ఇప్పటికే చాలా పాపం చేశారు మీరు రాష్ట్ర ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గతం చేశారు. ఇలా చేయబాకండి, ఇంకా తప్పుడు ప్రచారం చేయకుండా వాస్తవాలు ఇవి. మేము 100% టెక్నికల్ పీపుల్ గైడెన్స్ ప్రకారం అయిపోతాం తప్ప మా సొంత నిర్ణయాలు కానీ లేకపోతే నీలా గాలి మాటలు చెప్పేవాళ్ళ నిర్ణయాలు మాత్రం చేయం. ఇంజనీర్లు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ అడ్వైజ్, వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారమే కడితేనే ఈ ఆనాడు 60 దశకం నుంచి కట్టిన ప్రాజెక్టులు అన్ని ఎంత సేఫ్ గా ఉన్నాయో మళ్ళీ ఇవి కూడా అంత సేఫ్ గా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే ఉంటాయి. కాబట్టి ఆ రకంగానే చేస్తాం. ఇకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేసుకోవాల్సినటువంటి 22 రిజర్వాయర్లు నింపుకోవటం, టోటల్ 22 రిజర్వాయర్లు నింపుకోవటం, ఉన్న 10 పంపుల్ని సాధ్యమైనంత మేరకు కంటిన్యూస్ గా నడుపుకుంటూ ఈ దేవాదుల కింద ఉన్నటువంటి దాదాపు 12 జిల్లాలు, 16-17 శాసనసభ నియోజకవర్గాలు, గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాలన్నిటికీ కూడా దేవాదుల నీళ్లతో మనం సాగునీరు, తాగునీరు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద సీరియస్ గా దృష్టి పెట్టి ఎంత ఖర్చు అయినా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతోనే వచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో వీటన్నిటిని కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని గతంలో ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడే రివ్యూ చేసి
మేము త్వరితగతిన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ దేవాదుల ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఎంత ఖర్చు అయినా కూడా చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈ పెండింగ్ ఆన్ గోయింగ్ వర్క్స్ సంబంధించి మనకి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి 58 కోట్ల రూపాయలు క్లియర్ చేస్తే తొందరగా పనులు పూర్తి చేసుకోవచ్చు అని చెప్పారు.